విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి వృశ్చిక రాశి వారు ప్రాకృతికంగా విప్లవాత్మకంగా ధైర్యవంతులు, విశ్లేషణాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ నెలలో వీళ్ళు నిర్ణయాత్మకంగా, వ్యూహాత్మకంగా వ్యక్తిగత సామాజిక సంబంధాలు సమన్వయం ద్వారా గొప్ప ప్రగతిని సాధిస్తారు. మరి గ్రహ ప్రభావాన్ని గమనిస్తే మంగళుడు ధైర్యానికి, వృత్తి విజయాలు, కష్టపడే ధోరణికి, బుధుడు వ్యాపార, మార్కెటింగ్, విద్యా రంగాల్లో విజయానికి, శుక్రుడు ప్రేమ, ఆర్థిక లాభాలు, కుటుంబ సంబంధాల్లో మధురతకి, సూర్యుడు నాయకత్వ లక్షణాలు, గుర్తింపు, సామాజిక ప్రభావానికి చూపిస్తారు. మరి వ్యక్తిగత లక్షణాలు గమనిస్తే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దీర్ఘదృష్టి, ఆత్మవిశ్వాసం, ధైర్యం, విశ్లేషణాత్మక ఆలోచన, కృషి, పట్టుదల వీళ్ళ బలాలు. అలాగే అధిక ఉద్వేగం, నిబంధనలు పాటించకపోవడం, వాతావరణంలో మార్పులకి, ఒత్తిడికి గురి అవ్వడం వీళ్ళ మైనస్ పాయింట్స్. పురుషుల్ని గమనిస్తే వ్యూహాత్మక ఆలోచన, వ్యాపార నైపుణ్యం బాగుంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి, నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మహిళల్ని చూస్తే చతుర్మార్గమైనటువంటి ఆలోచన, కుటుంబ అనురాగం, సామాజిక మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మరి వృశ్చిక రాశి వాళ్ళ కెరీర్ని గమనించినట్టయితే నవంబర్ మాసంలో ఉద్యోగస్తులు పెద్ద ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు, ప్రమోషన్ అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మార్పులు అవసరమైతే ట్రాన్స్ఫర్ లేదా కొత్త విధుల్లో అవకాశాలు లభిస్తాయి. నాయకత్వము, మేనేజ్మెంట్, కోఆర్డినేషన్లో చక్కటి గుర్తింపు లభిస్తుంది. మరి వ్యవసాయ వ్యాపార రంగాల్లో గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కొత్త వ్యాపార భాగస్వాములు, పెట్టుబడుల్లో అభివృద్ధి ఇవన్నీ ఉంటాయి. మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్ రంగాల్లో స్థిరమైనటువంటి లాభాలు ఉంటాయి. సినీ, డ్యాన్స్, సంగీత కళాకారుల్లో ప్రదర్శనలు, గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. మరి వీళ్ళు ప్రతి ఆదివారం కూడా ఉదయం 5 నుంచి 10 నిమిషాలు లేదా ప్రతిరోజు కానీ ఓ మంగళాయ నమః అనేటువంటి జపం చేసుకోండి, విజయానికి సహాయపడుతుంది. మరి వృశ్చిక రాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే రియల్ ఎస్టేట్, పెట్టుబడులు, విలువైనటువంటి వస్తువులు, స్వర్ణము వీటన్నిటిపైన లాభాలు వస్తాయి. రుణాలు, బిల్లులు తిరిగి చెల్లించగలుగుతారు. కొత్త కాంట్రాక్ట్స్, విదేశీ డీల్స్, పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు శుక్రవారము ఏదైనా ధాన్యాన్ని లేదా పసుపు, బియ్యము దానం చేయడం ద్వారా చక్కటి పరిహారం జరుగుతుంది. మరి తులారాశి వృశ్చిక రాశి వాళ్ళ ప్రేమ, వివాహ జీవితాన్ని గమనిస్తే నవంబర్ మాసంలో ప్రేమలో అనిశ్చితి తగ్గుతుంది, నమ్మకం బలపడుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వివాహ సంబంధాన్ని చూస్తే కుటుంబం అనుమతి లభిస్తుంది, సంతానం పట్ల శ్రద్ధ పెరుగుతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు అనుకూలమైనటువంటి రాసులు మేషం, కర్కాటకం, మకరం. తగని రాసులు సింహం, వృషభం. మరి ప్రతి శుక్రవారం కూడా 9 సార్లు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. దీని ద్వారా మీ అనుబంధాలు మెరుగుపడతాయి. అలాగే ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ప్రధానమైన సమస్యలు ఏంటి అంటే మానసిక ఆందోళనలు, నిద్ర సమస్యలు, జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, శారీరకంగా నొప్పులు. మరి యోగా, ధ్యానం, సమయపాలన, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము వీటి ద్వారా చక్కటి పరిష్కారం జరుగుతుంది. వృద్ధులకు మధుమేహం, రక్తపేటు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత సమయాన్ని వెచ్చించి పెద్దల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మరి వృశ్చిక రాశి వాళ్ళు విద్యార్థులను గమనించినట్టయితే పరీక్షల్లో చక్కటి ఫలితాలు, స్కాలర్షిప్స్ సాధ్యమవుతాయి. విదేశీ చదువుల అవకాశాలు, అడ్మిషన్లు, సకాలంలో వీసాలు, సైన్స్ అండ్ టెక్నికల్, లా, ఆర్ట్స్, ఐటీ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. గురువారం పసుపు దుస్తులు ధరించండి, గురువుల్ని గౌరవించండి. అలాగే వ్యాపారాలు కానీ, పెట్టుబడులు కానీ వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో గమనిస్తే కొత్త భాగస్వాములు, వ్యాపారంలో అభివృద్ధి, విదేశీ మార్కెట్లలో ఒప్పందాలు, రాయితీలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి కొత్త షోరూము, రియల్ ఎస్టేటు ఇలాంటివన్నీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. బుధవారాలు తులసి చెట్టుకు నీళ్లు పోసి ఏదన్నా ఒక దానం చేయడం కానీ లేదా ధ్యానం చేయడం కానీ చేస్తూ ఉండండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి వృశ్చిక రాశి వాళ్లకు నవంబర్ మాసంలో గమనిస్తే కోర్టు కేసులు కొంతమేర పరిష్కారం అవుతాయి. పితృ ఆస్తి, కుటుంబ అనుమతి ద్వారా చెల్లింపులు, మళ్ళీ అలాగే ఆస్తిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వాహనాలు, ఇంటి మరమ్మతులు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే గణపతి పూజ, శివ, దుర్గాదేవి పూజలు మీకు ఉపకరిస్తాయి. ఓం నమో గురవే లేదా ఓం నమః సుహలక్ష్మే నమః అనేటువంటి మంత్రాలు మీకు శుభయోగాన్ని ఇస్తాయి. బియ్యము, పసుపు, గోధుమ, పుస్తకాలు, గోపూజ ఇలాంటివంటి దానం చేయడం,
గోపూజ చేయడం, పితృపూజ, సర్పదోషాల వాళ్ళు మంత్రపఠనం చేసుకోవడం, హోమాలు చేసుకోవడం, వీటి ద్వారా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి జీవనశైలిలో మానసిక స్థితిలో మార్పులు తెచ్చుకోవాలి. సమయపాలన, వినయం, సహనం పాటించండి. మానసిక శాంతి కోసము సంగీతం, వాకింగ్, పుస్తక పఠనం చేస్తూ ఉండండి. సంబంధాల్లో మధురత కోసం పెద్దవాళ్ళని గౌరవం, గురువులకు చక్కటి ప్రవర్తనతో కలిగి ఉండండి. తోటివారిని గౌరవించండి, ప్రేమించండి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో అదృష్ట దినాలు 2, 9, 16, 25. అదృష్ట రంగులు గోధుమ, నీలం, ముదురు, ఎరుపు. అదృష్ట సంఖ్యలు 8, 9. అదృష్ట పూలు తులసి, జామకాయ. అలాగే అదృష్ట రత్నం మాణిక్యం, రూబీ. మరి వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ నెల ధైర్యము, ఆర్థిక లాభాలు, ప్రేమ, కుటుంబ సౌఖ్యం, మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక వెలుగు అందిస్తుంది. అయితే వీళ్ళు ఈ నెలలో కృషి, ఫలితాలు, ధ్యానం, పూజ, విజయం, గుర్తింపు ఇవన్నీ కూడా శ్రేయస్సుని ఇచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా జరుగుతాయి. అయితే చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. అలాగే మీ సంతానం యొక్క వివాహం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఈ సమయంలో చక్కగా సంబంధాలు కుదరడం, వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలా ఆనందంగా బంధుమిత్రులతో మీ సమయాన్ని గడుపుతారని చెప్పచ్చు. శుభం. అమ్మ ఒక నిమిషం ఆపుతా. వృశ్చికం వరకు అయినాయి, 4 ఉన్నాయి.